నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ అరాచక పాలన సాగుతుందని, త్వరలో ఈ సైకో పాలనపై సైకిల్ పాలన రావాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముందస్తు భోగి పండుగ కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భోగి పండుగ కార్యక్రమంలో భోగి మంటలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నంబర్ 1 జిరాక్స్ కాపీలను తెలుగుదేశం పార్టీ నాయకులు భోగి మంటల్లో వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్ష పార్టీలు ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేస్తూ నిరసన చేసేందుకు కూడా స్వేచ్ఛ లేదని ఆరోపించారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, చెంచురామయ్య, శ్రావణి, భారతి, శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్, శివప్రసాద్ గౌడ్, ప్రణీత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం ఒక చీకటి జీవోని తీసుకొచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కేదానికి ప్రయత్నం చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ విషయమై సిపిఐ పార్టీ నాయకులు రామకృష్ణ గారు కోర్టుకు వెళ్తే 23 తేదీ వరకు ఆ జీవోని కోర్టు సస్పెండ్ చేయడం కూడా అందరికీ విదితమే. అలాగే దానిపైన 23వ తేదీ కౌంటర్ దాఖలు చేయమని కోర్టు వారు ఆదేశించారు. మేము చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, అయ్యా మీరు ఎన్ని జీవోలు విడుదల చేసినా అవి కోర్టులో కొట్టేస్తున్నారు. అంటే మీకు సలహాలు ఇచ్చేది ఐఏఎస్ ఆఫీసర్స్ కాదు, మీరు జీతానికి పెట్టినటువంటి మీ యొక్క సలహాదారులని తెలిపింది. అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఇలాంటి ఎదవ జీవోలు ఎదవ పనులు చేయమని చెప్పి సామాన్యంగా చెప్పరు. కానీ మీరు డబ్బులు ఇచ్చి నెలకి 2-3 లక్షలు ఇచ్చి పెట్టినటువంటి మీ బంధుగణం, అలాగే మీ పార్టీ సంబంధించిన వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క తప్పుడు నిర్ణయాలు కానీ ఆ తప్పుడు సలహాలు కానీ మీరు తీసుకొని ఎప్పుడు కోర్టుకి వెళ్ళినా మీరు ఓడిపోతున్నాడు. మీరు గెలిచినప్పుడు చెప్పండి, ఈ 3.5 సంవత్సరంలో మీరు ఒక్కరోజైనా కోర్టులో మీకు అనుకూలంగా కోర్టు డెసిషన్ ఇచ్చిందా? అంటే మీరు చేస్తున్నది అరాచక పాలన, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన పాలన అని చెప్పి ఈ రోజు వరకు కూడా కోర్టు ఎప్పుడు కూడా మీకు అనుకూలంగా ఈ యొక్క తీర్పులు ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు కేసులు బనాయించారు. ఏమి చేయకపోయినా SC/ST అట్రాసిటీ కేసు, ఏమి చేయకపోయినా అటువంటి మట్లు 307, ఏమి చేయకపోయినా నాన్ బెయిలబుల్ కేసులు ఇచ్చి మా వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ గూడూరులోనే దాదాపు మా నాయకుల పైన దాదాపు 12 నుంచి 13 కేసులు ఈ గూడూరులో పెట్టిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. కేసులు మేమేం చేసింది కాదు, మీరేం చూసింది కాదు. మీరు ఏదైనా పేపర్లోనో వాట్సాప్లోనో ఫోటో వస్తే పెట్టే కేసులు, ఎవరున్నారు, ఇల్లున్నారా, ఇంకెవరు వెనకాల పెట్టి వరుసగా 10 మంది 15 మంది పేర్లు అని చెప్పి మా పైన తప్పుడు కేసులు పెట్టారు. ఈరోజు భోగి సందర్భంగా పాత సామాను, తుప్పట్టిన సామాను ఏ విధంగా భోగిలేసి కాలుస్తారో ఆ విధంగా మీ చీకటి జీవోని, అలాగే మీరు పెట్టినటువంటి మా పైన పెట్టినటువంటి తప్పుడు కేసుల ప్రతులన్నింటి కూడా ఈరోజు దగ్ధం చేశామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ప్రజలందరూ కూడా సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఎందుకు చెప్తానంటే ఇదేం కర్మ నిన్నటిదాకా, ఈ రోజు నుంచి మాత్రం సైకో పోవాలి, సైకిల్ రావాలంటే నినాదంతో ఈ రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరిగి
ఆ సైకో ప్రభుత్వం చేస్తున్నటువంటి వికృత శాస్త్రాన్నిటి కూడా జవాబు చెప్పని చెప్పి ప్రజలను అభ్యర్థించేటువంటి పరిస్థితి రోజున తెలియజేస్తున్నా. నిన్న పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఆయన పైన మాట్లాడితే ఉదయమాడతారు. వీళ్ళకెందుకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి మీకు గుబులు ఎందుకు? అసలు మీ ఏంది మీ కథ అర్థం కావట్లేదు. మీ కడుపులో మంట ఏంది? మీ కడుపులో నురుపులు పరిగిస్తున్నాయా? ఎట్లా నాకు అర్థం కావట్లే. మేము రాజకీయంగా సిద్ధాంతపరంగా ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పొత్తులు అనేది సహజం. ఇదేం కొత్త పొత్తులు ఏం కాదు. గతంలో కూడా పవన్ కళ్యాణ్తో తెలుగుదేశం పార్టీ పొత్తులు ఉంది. గతంలో కూడా బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకున్నాం. పొత్తులు సర్వసాధారణం. మీరేమంటే సింహం సింగిల్గా వస్తుంది, నాన్న గుంపు వస్తుంది అంటే నువ్వు సింహం కాదు. ఇప్పుడు సింహం అనుకోక నువ్వు సింహం కాదు నాయన, నువ్వు తోడేలు. గ్రామ సింహం కూడా తోడేలు, లేకపోతే నక్క. ఈరోజు మేము చెప్పేది ఒకటే, మేమందరం కలుస్తున్నాం. ఎందువల్లంటే మా అందరి ఉమ్మడి శత్రువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరు ఉమ్మడి శత్రువు మీరే. ఎందువల్లంటే ఈ ప్రజల ఉమ్మడి శత్రువు కూడా మీరే. ఎస్పెషలీ విపక్ష నాయకులకే కాదు, ప్రతి ఒక్క ప్రజల్ని ఈరోజు నోటికాడ కూడుకొడుతూ ఇబ్బంది పెడుతూ ప్రతి ఒక్క వ్యవస్థని చిన్న భిన్నం చేసినటువంటి మీ ప్రభుత్వమే ఈరోజు ఒక టార్గెట్ అందరూ కూడా. కాబట్టి ఒక మంచి ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన అవసరమైతే మరొక పార్టీ కలిసి మంచి నిర్ణయం తీసుకొని పొత్తుల దిశగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ స్వాగతిస్తున్నాం. మేము పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా మీకు గౌరవం తగ్గకుండా మా బాబు గారు చూసుకుంటాడని చెప్పి కూడా మీ అందరం కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు అర్థమైపోయింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మీ ఇష్టప్రకారం కుక్కలు పడినట్టు మొత్తం అంబటి సంబరాల రాంబాబు ఒక ఆయన, ఆమె ఎవరు డైమండ్ అనే రోజు మాకు తెలియదు ఒక ఆయన, అమర్నాథ్ రెడ్డి ఒక ఆయన. అంటే మీరు తిట్టచ్చు, మీరు నోటికి వచ్చినట్టు బూతులు తిట్టచ్చు. ఇంకెవరైనా తిడితే మాత్రం ఓర్చుకోలేరు, మీ ఇష్ట ప్రకారం మా పైన పడతారు. కాబట్టి ఇప్పుడు కానీ తెలుసుకోండి, ప్రజల్లో మీ పైన ఏ విధంగా వ్యతిరేకత ఉందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోర్టు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. అది ప్రజల కోరిక, మనసులో ఉన్నటువంటి కోరిక. కాబట్టి ఆ ప్రజల యొక్క కోరికని ఎవరూ కాదనలేరు. ఆ దేవుడు కూడా ప్రజల యొక్క విన్నపాన్ని ఖచ్చితంగా మన్నిస్తాడు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. అట్లాగే మీరు పెట్టినటువంటి ఈ తప్పుడు కేసులన్నీ కూడా ఎత్తేయడం ఖాయం. కాబట్టి కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే భయం అంటే మనకు లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భయం అయితే లేదు, కానీ ఆలోచన మాత్రం వద్దు. ఇవన్నీ కూడా రద్దు చేస్తాం, సమస్య లేదు. మనపైన ఎవరు తప్పుడు కేసులు పెట్టారో ఈ అధికారిని కూడా వదిలే పరిస్థితి లేదు. మనం చట్టబద్ధంగానే పోతాం, చట్టవిరుద్ధంగా అయితే పోం. కాబట్టి ఈరోజు భోగి రోజు ఇంతటితో, గతంలో కూడా మేము అమరావతి ప్రతిమను కూడా దగ్ధం చేశాం ఇదే రోజు. ఈరోజు అమరావతి అక్కడ ఆగి ఉంది, అటు ఇటు కదలకుండా. కాబట్టి ఈరోజు ఈ దరిద్రాన్ని, ఈరోజు ఈ చీకటి జీవోని, అలాగే అక్రమ కేసుల యొక్క ఎఫ్ఐఆర్ కాపీలని తగలబెట్టాం. ఇది కూడా రాబోయే రోజుల్లో ఒక మంచికి సంకేతకం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా భోగి, సంక్రాంతి, కనుమ, పెద్ద పండుగల శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అనేది అతి పెద్ద పండుగ. ఈ పండుగలో అందరూ సంబరాలు జరుపుకొని అందరూ ఆనందంతో, ఉత్సాహంతో ఉండాల్సిన పండుగ. అయితే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పండుగ అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క పండుగ చేసుకోవాలనే ఉత్సాహం, ఆనందం ఉన్నా దానికి అవసరమైన నిధులు సమకూర్చుకునే దానికి నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా రైతులకి గతంలో పైరు కోతలైపోయి అన్ని పంటలు, పాడి పంటలు ఇంటికి వచ్చి వాటన్నిటిని కూడా అమ్మి ధాన్యం రెండు ఇంట్లో ఉంటే ఈ పండుగ జరుపుకునే సందర్భం ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఈ రాష్ట్రంలో పరిస్థితి
కొనపోతే కొరివి, అమ్మపోతే అడవి లెక్కన ఈ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన రైతుల్ని, చేయూత అందించవలసిన కూలీల్ని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులను కూడా చివరికి తమ పాలన కింద పనిచేసే ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురించిందని తెలియజేస్తూ, ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి లేదని తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ రాష్ట్రంలో రీసెంట్గా మొన్న వారం క్రితం ఒక జీవో తీసుకొచ్చింది. 1861 సంవత్సరంలో బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్న స్వాతంత్ర సమరవేదుల పోరాటాన్ని నిరోధించే దానికోసంగా ఒక చీకటి చట్టాన్ని తెచ్చారు. ఆ రోజు 1857లో మొట్టమొదటిగా సిపాయిల తిరుగుబాటు ప్రారంభమై తొలి స్వతంత్ర పోరాటం మొదలైనప్పటి నుంచి ఈ జీవో తీసుకొచ్చి ప్రజల మీద ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేశారు. అయితే ఆ జీవోని భారతదేశంలో ఉన్న నలుమూలల నుంచి కూడా వ్యతిరేకించి ఈదుల్లోకి వచ్చి పోరాటం చేసి ఆ జీవో మూలబడిపోయింది. ఈ సైకో ప్రభుత్వం ఎవరిని ఏ జీవో కింద తొక్కిపెట్టాలా, ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పి లోడి 1861లో బ్రిటిష్ వారు చేసిన చట్టాన్ని ఈరోజు జీవో రూపంలో తీసుకురావడం సిగ్గుసేటైన విషయం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు సభలకు వచ్చే జనాలను చూసి ఆ జనాలను ఇది మరీ ఉధృతమైతే ఆ ప్రవాహంలో ఈ ప్రభుత్వం ఎక్కడ కొట్టుకుపోతుందని భయపడి ఈ జీవోని తీసుకొచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎక్కడ పడితే అక్కడ చిన్న ధర్నా చేసినా కానీ, తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేసినా కానీ జీవో నెంబర్ 1, అదేవిధంగా మా మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలన్నీ కూడా ఈ బొగులో తగలబెట్టడం జరిగింది. ఇంకైనా ఈ సైకో ప్రభుత్వం తన యొక్క పందాన్ని మార్చుకొని ప్రజలందరికీ అనుకూలంగా ఉండే విధంగా పాలన కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం సైకో సీఎం పాలనలో మరి ఆయన తీసుకునే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగొడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి జోరుగా ముందుకెళ్తుంటే తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణని చూసి తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పన్ని ఆ సభలలో జరిగిన ఒక దుర్ఘటనని సాకుగా తీసుకొని ఈరోజు జీవో నెంబర్ 1 అనే ఒక చీకటి జీవోని ఆయన తీసుకొని వచ్చి ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరు సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినా, ఉద్యమాలు చేసినా ఆయన అణగదొక్కాలని చూడడం ఆయన యొక్క నియంతృత్వ పాలనకు నిదర్శనంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి అదే పరిస్థితి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ చేసుంటే నువ్వు నెలకు ఒక సభ, సంవత్సరం రోజులు పాదయాత్ర చేసుండేవాడు అని చెప్పి ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజల యొక్క సమస్యల్ని అన్ని రంగాల్లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో అయితేనేమి, రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేయడంలో అయితేనేమి విఫలమైన జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంటే అడిగిన వారి మీద మీరు అక్రమ కేసులు పెట్టడం, అలాగే ఇలాంటి చీకటి జీవోలు తీసుకురావడం, వీటన్నిటినీ నిరసిస్తూ ఈరోజు మా గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి ఈ యొక్క చీకటి జీవోల్ని, అక్రమ కేసులను బనాయించిన ఎఫ్ఐఆర్ కాపీల్ని ఈరోజు భోగి పండుగలో మేము తగలబెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క రాక్షసుని పాలన, ఈ యొక్క సైకో పాలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించి రేపు రాబోయే సంక్రాంతికి, భోగి సంక్రాంతి కనుమలో ఈరోజు రాత్రికే ప్రతి ఇంటి వద్ద భోగి మంటలు వేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క సైకో పాలన పోవాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి పీడ విరగడవ్వాలని చెప్పి, ఈ వైసీపీ ప్రభుత్వం నిరంకుశ విధానాలు నశించాలని చెప్పి మీరందరూ భోగి మంటల్లో నిశ్చయించుకుని జగన్మోహన్ రెడ్డిని రాబోయే రోజుల్లో మీ గద్దెని దించి మంచి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిస్తూ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, మా ప్రియతమ నాయకులు పాసిం సునీల్ కుమార్ గారికి, మా యొక్క పట్టణ ఎస్సీ విభాగం నుంచి ఈ యొక్క భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క చీకటి జీవోలు ఏదైతే ఈ యొక్క సైకో జీవోలు ఉన్నాయో వాటిని మేమందరం కలిసి మా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాల్చివేశాము. ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా మా నియోజకవర్గం నాయకులైతేనేమి మా కుటుంబ సభ్యులైతేనేమి ఈ యొక్క సైకో మీద పోరాటం చేసి అనేక విజయాలు రావాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ శక్తిని మాకు ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ. ఈరోజు పండుగ చేసుకునే రేపు భోగి పండుగ చేసుకోవడానికి మనం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రజలందరూ కూడా సంక్రాంతి కానుక ఇచ్చేవాడు. చంద్రన్న కానుక సంక్రాంతి కానుకని ఈ ప్రభుత్వంలో ఏమి లేవు. మనకందరికీ నిప్పట్లు చేసుకోవడానికి కూడా బెల్లం అని కూడా ఇచ్చేటోడు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం బకాసురుడు భోగి వేసేటప్పుడు బకాసురుడిని ఎందుకు భోగి చేస్తామంటే ఆయన కాల్చేదానికి పరిపాలన అరాచకంగా ఉంది కాబట్టి, అందుకని ఆయన్ని చంపిన రోజు కాబట్టి భోగి చేసుకుంటాం. కాబట్టి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మనసులో తీసేసి భోగిలు వేసేసి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు మా నాయకులు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రస్తుత డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి నేతృత్వంలో ఈరోజు ఈ యొక్క చీకటి జీవోలని జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 1వ జీవాన్ని మొత్తాన్ని ఈరోజు అరాచకంగా రాత్రుల పూట వాళ్ళ మంత్రులు వాళ్ళు కూర్చొని చేసినటువంటి ఈ అక్రమ జీవోలన్నింటినీ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో అందరికీ ఇబ్బందికరమైనటువంటి ఈ జీవోల్ని వీళ్ళు తయారు చేయడం వల్ల ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అనేక రాజకీయ సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ అలాగే ఇతర పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఎటువంటి వాళ్ళ యొక్క పబ్లిక్గా వాళ్ళ వాయిస్ని వినిపించేదానికి లేకుండా ఆ రోజు బ్రిటిష్ నాటి కాలం ఉన్నటువంటి జీవోలని ఈరోజు తీసుకురావడం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా దుర్మార్గమైన చర్యగా మేమందరం అభినందిస్తూ, కాబట్టి మా రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ఈరోజు ఇలాంటి చీకటి జీవోల్ని తీసుకురాకుండా ఇంకా అయినా సరే అతను బుద్ధి తెచ్చుకునేసేసి ఈ వైసీపీ ప్రభుత్వం మంచిగా పరిపాలించి 4 రోజులైనా ఉండాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ వర్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 1 ప్రతులను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద అక్రమంగా బనాయించిన ఎఫ్ఐఆర్ కాపీలని కూడా భోగి మంటల్లో వేసి తగలబెట్టడం జరిగింది. ఇది మామూలుగా కూడా ఈ పండుగలో భోగి పండుగ ఎందుకు చేసుకుంటాం, మన ఇంట్లో ఉండే పనికిరాని వస్తువులు చీడ పేడ అన్నీ కూడా వదిలించుకునే దానికోసంగా భోగిలో వేసి భోగి మంటల్లో కాలుస్తాం అందరం కూడా. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల కాలంగా జనాల్ని ఏ విధంగా పట్టి పీడిస్తున్నాడో ఆయన అంతా కూడా ఈ భోగి మంటల్లో పోయి ఆ పీడ విరగడైపోయి ఈ కొత్త సంవత్సరంలో అంతా నూతనోత్సాహంతో ప్రజలందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని ఈ జగన్మోహన్ రెడ్డి పీడను విరగడ చేసుకోవాలని అందరినీ ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ ఈ చీకటి జీవో అయినటువంటి నెంబర్ 1ను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద పెట్టినటువంటి కేసుల్ని పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలని ఈ భోగి మంటల్లో దగ్ధం చేయడం జరిగింది. జీవో నెంబర్ 1ని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పెట్టినటువంటి కేసుల్ని బేషరతుగా తొలగించాలని ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 26వ తేదీన 27వ తేదీ ఉదయాన కుప్పం నియోజకవర్గం నుంచి నారా లోకేష్ బాబు గారు చేపడుతున్నటువంటి ఈ చీకటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నారా లోకేష్ బాబు గారు చేపడుతున్నటువంటి యువగళం అనే పాదయాత్రకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు, మహిళలు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, మేధావులు, రైతులు, రైతు కూలీలు, సకల జనులు ఆయనకి మద్దతు పలికి ఆయన్ని ఆశీర్వదించి ఆయన పాదయాత్రని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మన గూడూరు మన సునీల్ నినాదంతో మన మాజీ శాసనసభ్యులు మన గూడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు భోగి పండుగ. భోగి అంటే ఆ రోజు బకాసురుడు రాజ్యం పరిపాలిస్తూ ఈ రాజ్యాన్ని ఇబ్బంది పెడుతుంటే ఆ రోజు శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుడు కూడా అతన్ని చంపలేని వరాన్ని పొందినటువంటి అతన్ని వధించాలి అంటే ఆ రోజు అతని భార్య అయినటువంటి భార్యను తీసుకెళ్లి అతను శ్రోతపడి ఆమెను వధించడం జరిగింది. దాన్నే భోగి పండుగ అనుకుంటాం. అదేవిధంగా ఎందువల్ల చంపాల్సింది వచ్చిందంటే ఆ రోజు ఉన్నటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి బకాసురుడు ఎన్నో ఆంక్షలతో ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ రోజు భగవంతుడే వచ్చి ఆయన్ని వధించడం జరిగింది. అలాగే ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ బకాసురుడికి మించి ఉన్నటువంటి పాలనలో నిన్న మొన్న వచ్చినటువంటి జీవోలు కానించి అతను సీట్ ఎక్కినటువంటి ప్రజా వేదికను కూల్చిన కానించి ఈ రోజు వరకు చేసినటువంటి ప్రతి కార్యక్రమం ప్రజలకు వ్యతిరేకంగానే జరిగింది. ఇటువంటి రాజ్యం పోవాలని, సైకో పోవాలని, సైకిల్ రావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ఈ భోగి పండుగ ద్వారా రానున్న భోగి లోపల ఈ సైకో పోవాలా, సైకిల్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ చీకటి జీవో నెంబర్ 1 తగలబెట్టడం జరిగింది. ఈ చీకటి గవర్నమెంట్ పోవాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మరియు ముఖ్యంగా యువత కోరుకుంటున్నారు. ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలని కోరుకుంటున్నాం. మనం ఏదో 20 సంవత్సరాలు వెనకపోయామని ఈ జగన్మోహన్ రెడ్డి గారు 75 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాడు. అప్పుడెప్పుడు ఉన్న చట్టాలను తీసుకొచ్చి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద మోపడం చూస్తున్నాం. ప్రజలంతా గమనిస్తున్నారు. అదేవిధంగా మా ఊళ్ళ మీద ఉండే కేసులు మేమేమో దొంగతనాలు, దోపిడీలు చేయలేదు, మానభంగాలు చేయలేదు, అక్రమాస్తులు కూడా పెట్టలేదు. కేవలం ప్రజల కోసం మాత్రమే పోరాడితే, రైతుల కోసం పోరాడితే వాళ్ళకి మద్దతు ఇస్తే వాళ్ళు మాత్రం దానికి మద్దతు ఇచ్చినందుకు కేసులు పెట్టారు, ప్రజల కోసం పోరాడినందుకు కేసులు పెట్టారు తప్ప మేమేమి ఇతర చేసి మా మీద కేసులు మోపలేదు. ఎంత ప్రజలు గమనించి ఈ భోగి నుంచి ఈ జగన్ పాలన అంతమొందించాలంటే ఈ సైకో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న సైకో పోవాలి, సైకిల్ రావాలనే విధానంతో ప్రజలంతా గమనించి రాబోయే ఎన్నికల్లో ఈ సైకోని పేడ వెరుగులని ఈ భోగి పండుగ రోజు ఈ చెత్త అంతా మంటలు వేసి కాల్ చేసే విధంగా ప్రజలు ఉండాలని 3 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రజలు ఈ వైసీపీ ప్రభుత్వం నుంచి ఎన్నో బాధలు పడుతున్నారు. దీనికి ఈ ప్రజలు కోరుకుంటున్నది సైకో పోవాలి, సైకిల్ రావాలని ఒక నినాదంతో సైకిల్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం కోసం. అదేవిధంగా ఈరోజు ఈ భోగి పండుగ గూడూరు మా తెలుగుదేశం పార్టీ ఆఫీసు కాడ భోగి చేసుకుంటున్నాం. దీంట్లో వైసీపీ ప్రభుత్వం పెట్టిన చెత్త జీవాన్ని మేము ఈ భోగి పండుగల్లో మంటల్లో తగలబెడుతున్నాము. అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసులు పెట్టున్నారు. ఆ జీవాలు కూడా మేము ఈ భోగి మంటల్లో ఈ చెత్త తగలబెడుతున్నాము. రాబోయే 2024లో తెలుగుదేశం పార్టీ అత్యంత మెజార్టీతో గెలిపించి ప్రజలందరూ ఎదురు చూస్తూ చంద్రబాబు నాయుడు పాలన కోసం చూస్తున్నారు. అక్రమ కేసులు పెట్టిన ప్రతులను కూడా దగ్ధం చేస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళ వైసీపీ నాయకులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ మనసులో ఉన్న మొత్తం చెడును కూడా ఇప్పుడు దగ్ధం చేస్తూ ఉన్నాం ఆ కాగితాల రూపంలో. ఎందుకంటే ఇంకా చివరి భోగి నాకు తెలిసి వైసీపీ ప్రభుత్వానికి చివరి భోగి ఇది, తర్వాత ఎట్టో కనిపించదు. అందువల్ల ఇంకైనా మీరు బుద్ధి మార్చుకొని, ఎట్టో తెలుగుదేశం రాబోతుంది, ఇంకైనా మీరు సంవత్సరంలో బుద్ధి మార్చుకొని భవిష్యత్తులో ఏదో చేసాము ప్రజలకి అనిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు భోగి మంటలు వెలిగించి ఈ వైసీపీ తీసుకొచ్చినటువంటి చీకటి జీవో నెంబర్ 1 మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద పెట్టిన అక్రమ కేసుల ఎఫ్ఐఆర్ కాపీలను ఈ భోగి మంటల్లో వేసి తగలబెట్టడం జరిగింది. ఈరోజు ఈ మంటల్లో తగలబెట్టిన ఈ జీవో కాపీలను ఈ రోజు నుంచైనా సరే ఇటువంటి చీకటి జీవోల్ని తీసుకురాకుండా ఈ సైకో పాలన పోవాలి, సైకిల్ రావాలనే నినాదంతో ఎక్కడి నుంచైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడి నుంచైనా సరే ఇటువంటి అలవాట్లను మానుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు జగన్ ప్రభుత్వంలో ఉన్న
అందరికీ ఈరోజు చాలా ఇబ్బందులు. అందుకే ఈరోజు జీవో నంబర్ 1ని సునీల్ అన్న ఈరోజు తగలబెట్టారు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో సైకో ప్రభుత్వం పోవాలి, సైకిల్ ప్రభుత్వం రావాలని ఈరోజు మేము తెలుగుదేశం కార్యంలో అందరు నాయకులు జీవో నంబర్ 1ని మన నియోజకవర్గం ఇన్ఛార్జి గారైన పాసిన సునీల్ కుమార్ గారికి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. అదేవిధంగా మన గ్రామదేవత అయిన తాళమ్మ ఆశీస్సులు మన తెలుగుదేశం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరూ చెప్పినట్టు భోగి పండుగ అంటే మన ఇంట్లో ఉండే చెత్త చెదారం వేసి చీడపేడ పొంగొట్టుకునే పండుగ భోగి పండుగ. ఈరోజు ఒక చెత్త జీవో అర్ధరాత్రి పూట ఆయన జీవోతో జారీ చేశారు. ఆ జీవోని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా పెట్టిన కేసుల్ని ఎఫ్ఐఆర్లన్నీ భోగి మంటలు వేయడం జరిగింది. ఈ సైకో పోయి ఈసారి సంక్రాంతి కల్లా మన తెలుగుదేశం పార్టీ వచ్చి రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. ఈరోజు భోగి పండుగ రోజు ఈ భోగిలో వేయమని పార్టీ ఆదేశించడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భోగిలో అవన్నీ కూడా తగలబెట్టడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సభలకి విపరీతమైన జనాలు వచ్చి పాల్గొంటుంటే జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కలిగి ఇది ఏందిరా ఏమీ అర్థం కావడం లేదనే ఉద్దేశంతో జీవో నెంబర్ 1ని తీసుకొచ్చి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ జీవో 1 వచ్చి బ్రిటిష్ కాలంలో ఉన్న జీవోని తీసుకొచ్చి పెట్టి సభలు కానీ ఎక్కడా కూడా జరగకూడదు, ఈయన ఎక్కడా కూడా తిరగకూడదు, ప్రతిపక్షాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ జీవోని తీసుకొచ్చాడు. దీనికి ప్రతిఫలంగా కూడా నిన్న కోర్టులో కూడా మొటికాయలు కూడా వేయడం జరిగింది. అనేక అతను తెచ్చిన జీవోలపై హైకోర్టు మొటికాయలు వేసినప్పటికీ ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. అందువల్ల మనం ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈయన ప్రభుత్వంలో అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ 2-3 సంవత్సరాల్లో వచ్చిన ఈ కరోనా వల్ల ఎవరు కూడా భోగి పండుగను సక్రమంగా జరుపుకోలేదు. ఈ సంవత్సరం భోగి అందరూ కూడా బాగా జరుపుకుంటున్నారు. ఈ భోగితో ఈ జగన్మోహన్ రెడ్డిని మనం ఇంటికి పంపించాలి. గూడూరు మండల పరిధిలోని తిప్పవరప్పాడు జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ గాయపడి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భోగి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలో పిల్లలు, పెద్దలు, మహిళలు ఉత్సాహంగా భోగి మంటలు వేసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. యువకులు పలు ప్రాంతాల్లో భోగి మంటలు వేసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. గూడూరు పట్టణంలో గ్రామదేవత తాళ్లమ్మ అమ్మవారు అర్ధరాత్రి గ్రామంలోకి ప్రవేశించడంతో ఆనవాయితీగా అమ్మవారి రాక అనంతరం భోగి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ప్రజలు పాత వస్తువులు, తాటాకుతో భోగి మంటలు వేసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. పలు ప్రాంతాల్లో యువకులు, పెద్దలు మాండ్లు ఏర్పాటు చేసి భోగి మంటలు వేసి నృత్యాలు చేస్తూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ
అయిపోయిందిరా లేట్ అయ్యవా ఈరోజు మా వరప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అలగనాథ స్వామి గుడి దగ్గర భోగి మంటలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారి తరఫున, మా అలగనాథ స్వామి యూత్ తరఫున గూడూరు ప్రజలకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరి హరిచంద్రారెడ్డి చారిటబుల్ ఆధ్వర్యంలో జరుగుతున్న మాస్టర్స్ క్రికెట్ లీగ్ క్రికెట్ పోటీలు ఎంత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఆడుతున్నారు. క్రీడాభిమానులు క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రికెట్ పోటీలను తిలకిస్తున్నారు. దీంతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. ప్రీవియస్లీ 90 వరకు ఈసీసీ టీంలో ఆడేవాడు. ఇద్దరు ఫోన్ అన్నారు ఎత్తుకోలేదు అభినయ సార్ మేము స్క్రీన్ తెలుగు ఫోన్ Out, very good. 67 Badrigirana. For the loss of I'm going to bowl the Raja. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని కాండ్రా గ్రామంలో శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తిపై అదే గ్రామానికి కొంతమంది చెందిన భూస్వాములు దాడి చేయడంతో నారాయణ గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నారాయణ గ్రామంలోని కొంత ప్రభుత్వ భూమిలో చాలా సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుండగా గ్రామానికి చెందిన కొందరు భూస్వాములు ఆ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు నారాయణపై దాడి చేసినట్లు నారాయణ భార్య వ్యక్తం చేస్తున్నారు ఆవేదన. గూడూరు రూరల్ ఎస్ఐ బ్రహ్మనాయుడు ఆసుపత్రిలో నారాయణ కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మేము ఆ పొలాలు 23 సంవత్సరాల నుంచి మేము అడగించుకొని అవి ప్రభుత్వ పొలాలు ఎక్కడ మాకు జనరల్ పొలం లేదు. ఆ పొలం పూడి నీళ్ళు లేకుండా మేము పక్కలతో కొనుక్కొని మొక్కలు తీసుకొని దాన్ని సాగు చేసుకుని మినుము ఎసలు చల్లినా కూడా మాకు దాంట్లో ఆదాయం కూడా రాలేదు. మేము కష్టం చేసి మా బిడ్డలకి కూడి పెట్టుకోలేక కడుపులో బాధతో తీర్చుకొని చేసుకుంటే ఈరోజు నిమ్మ చెట్లు వేసుకుంటే భూసాలు వచ్చి ఆ పెన్సిల్ రాజు, ఆరిపాడు వేసరాజు, ఒక సాయి రఘురావరాజు, చిన్న పెన్సిల్ రాజు, రామచంద్రరాజు, అది పెన్సిల్ రాజు ఆయన సత్యాలన్నీ కూడా ప్రవర్తించారు. మేము నిమ్మ చెట్లు వేసి మేము ఆడవాళ్ళు ఇంటికి వచ్చేస్తే వాళ్ళ పనుల్లో ఉంటే మొక్కల కాడ అన్నీ కొండ మందికి అడవి మందికి తరిమి వాళ్ళందరూ తాగి కార్లు వేసుకొని వాళ్ళు బైకులు వేసుకొని ఆయన చంపేయాలని అనుకున్నారు. మాకు ఫోన్ చేస్తే మేము పరిమించి ఆయన్ని కాపాడుకోవాలని వస్తే మమ్మల్ని చూసి పారిపోయినారు. ధనుర్మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత నెల రోజులుగా తిరుప్పావై కార్యక్రమం భక్తులు నిర్వహించారు. నేడు ముగింపు సందర్భంగా గోదాదేవి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం రాజనేని రామనాయుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
విష్ణార్నకం వేద్యాని ప్రబోధ విష్ణోశ్చోరథ విష్ణో ద్రౌమధ వైష్ణవధి దేవః కుశలో గిరిష్టా విష్ణో దేవత్వం పరమశ్చ విద్యే దేవీవేష ఏతాన్ దేవస్తవీయాన్ వేదగుష్యస్యస్తవిరస్య నామ ఓం విశ్వదో వృత్తాచ్యతిష్టద్ధరాంగులం హయే వేదగం సర్వం పాదోస్య భవాత్పునః పాదోస్య విశ్వా పాదోత్యరిష్ఠదా భూమిమథో పురః అబద్ధం పురుషం వసం సంయగ్నం వరేణ ప్రోక్షన్ అధిష్టాజానంద శోభయాదతః శూద్రో అజాయతః వేదం పురుషం మహాంతం ఏవం విద్వానమృతేః భవతి పూర్వో యో దేవేభ్యో జాతః రూపం ఇష్టం మనిష వహ్యంతరాత్మా యస్యాతిరాయమోర్జయుక్తాగం సతమే సమానః ఇష్టస్తగలస్త లక్ష్మీ సర్వం పుణ్యం వైష్ణవే వైదేహీ వరదారమావరదే తత్వత్కరత్రదే రాయశ్చస్పదాత్మనోజ్వల బంగారభంగాక్షయం లక్ష్మీ వీక్షణ వైఖరి ప్రాకారపయ పారావారస్య మధ్యప్రదేశే ప్రాకార ప్రకారమానే శ్రీనివాసరావు గారు తులసి గారి దంపతులు అశ్వినో బాహుభ్యాం పుష్టో హస్తాభ్యాం
మొన్న నేను లేను చెల్ల అయిపోయింది లేకపోతే ఆ రోజు నేను ఫోన్ చేసింది వచ్చేసింది బండి వచ్చేసి అయిపోయే లోపల వస్తాను లోపల ఉంటాయి చెక్కుంది కదా మీరు కూడా పోయి ప్రసాదం అన్నా వస్తున్నా బయలుదేరాను తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 14 జనవరి 2021వ తేదీన శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సారం చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ 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 వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం మేడనూరి సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు, దయాకర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కేఆర్ఎం కోట వెంకటేశ్వరరావు, మల్లికార్జున్, టీచర్ వాచుషప్ రాము, పిల్లిల శ్రీను, నాగరాజు, కృష్ణారెడ్డి, నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు భోగి పండుగని పురస్కరించుకొని ప్రతి నెల 2వ శనివారం మా కుటుంబ సభ్యుడైన మేడనూరు సురేష్ రెడ్డి గాలిపాలెం వెంకయ్య స్వామి ఆశీస్సులతో ప్రతి నెల 2వ శనివారం తప్పకుండా ఈ ఒక మంచి రుచికరమైన భోజనాల్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మనకు పండగ రోజు ఈరోజు సెకండ్ సాటర్డే రావటం కూడా చాలా సంతోషమైన విషయం. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుతుంది. అదేవిధంగా ఈరోజు మాకు ఇంత గొప్ప అవకాశాన్ని మా సురేష్ రెడ్డి కల్పించాడు. ఎందుకంటే పండగ రోజు 10 మందికి అన్నం పెట్టగలిగితే దానంత పుణ్యం జీవితంలో ఏది రాదు. కాబట్టి ఈరోజు మా సురేష్కి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ పండగ దినాల్లో మీరందరూ కూడా అన్నీ జాగ్రత్తగా చూసుకొని రేపు పండగలైనా కూడా అందరూ కొద్దిగా అంటే ఎవరో ఏదో పెడుతుంటారు. ఈరోజు మన గాలిపాలెంలో ఉన్నటువంటి వెంకయ్య స్వామి గుడి భక్తుడిగా ఉన్నటువంటి మా కుటుంబ సభ్యుడు సురేష్ రెడ్డి గారు ప్రతి నెల 2వ శనివారం ఇక్కడున్న వృద్ధులకి మంచి ఆహారాన్ని అందిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ వెంకయ్య స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. సేవే లక్ష్యం, సేవే పరమార్థం అనే ఉన్నత ఆశయంతో ప్రగతి సేవా సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు గాలిపాలెం పీఠం వెంకయ్య స్వామి ఆశీస్సులతో సురేష్ రెడ్డి గారి దాతృత్వంలో వృద్ధాశ్రమంలో ఈరోజు అందరికీ మంచి రుచికరమైన భోజనం కల్పిస్తున్నారు. వారికి దేవుడు ఆశీస్సులను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా సంస్థ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని కూడా తెలియజేస్తూ, భోగి పండుగ సందర్భంగా గూడూరు పట్టణ సమీపంలో ఉన్న గ్రామదేవత తాళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నుంచి అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా ప్రారంభమైంది. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గూడూరు పట్టణ సమీపంలో వెలిసి ఉన్న గ్రామదేవత శ్రీ శ్రీ తాళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నుంచి ప్రతి సంవత్సరం భోగి పండుగ ముందు రోజు ఆనవాయితీగా నిర్వహించే అమ్మవారి గ్రామోత్సవం విశేష అలంకరణ, విద్యుత్ దీపకాంతులతో, మంగళ వాయిద్యాలు, తీర్మార్ బ్యాండులతో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. అమ్మవారి గ్రామోత్సవం పట్టణంలోకి వచ్చిన అనంతరం ప్రజలు భోగి మంటలు వేసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి ఇప్పటివరకున్న హైపర్